హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి నెల్లూరు చేపల పులుసు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా సింపుల్గా చేసే విధంగా ఇప్పుడు నేను చెప్పే కొలతలతో ఇలా ట్రై చేయండి. ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న కేజీ చేప ముక్కలను తీసుకున్నానండి నేను. వాటిని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనకేంటంటే ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ముక్క చప్పగా లేకుండా బాగుండిద్దండి. ఇక్కడ నేను 1 కేజీ ముక్కలకి సరిపడే కొలతలు చెప్తున్నాను. 40 నుంచి 50 గ్రాములు చింతపండు తీసుకోండి. చింతపండు పులుపుని బట్టి దాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది 45 గ్రామ్స్ అండి. అలా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నానండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మనకి బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ మసాలా ఒక్కటి వేస్తే చేపల పులుసు సెట్ అవుతుంది నీట్గా. ఏ మసాలా వేసే పని లేకుండా సరిపోతుందండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 లేదా 4 గరిటెలు నూనె వేసుకోవాలండి. నాన్ వెజ్కి ఏంటంటే నూనె మరింత ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని సన్నగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ మరింత కావాలంటే ఒక 1/2 ఉల్లిపాయ ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఉల్లిపాయ తరుగు వేగాక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోండి, పొడవుగా స్లైసెస్ లాగా. అది కొంచెం వేగాక అందులోకి నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి నేను మీడియం సైజ్ టమాటాలను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. 2 టమాటాలు. అది కొంచెం బాగా మెత్తగా అయ్యేదాకా వేయించుకొని అందులోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం అనేది మీ స్పైస్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద టమాటా మెత్తపడి నూనె పైకి వచ్చేలాగా ఉడికించుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మొత్తం తొక్కంతా తీసేసి ఆ గుజ్జు యాడ్ చేసుకోవాలండి. చింతపండు గుజ్జు యాడ్ చేశాక మొత్తం ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ 750 ml అండి, అంటే 3/4 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు గుజ్జు ఇంకా పలచగా కావాలనుకుంటే 1 లీటర్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ కానీ కారం కానీ సరిపోయిందా లేదా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం కారం తక్కువైనట్టు అనిపించిందండి, అందుకని నేను కొంచెం కారం యాడ్ చేశాను. అలా కారం యాడ్ చేసుకున్నాక మనకి చింతపండు పులుసు అనేది ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకునేవన్నీ చేపల కూరలో వేసే మసాలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికాక ఆ మసాలా పౌడర్ అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నంత కచ్చపచ్చగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలాగే మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా ఒకదాని మీద ఒకటి ఎక్కించకుండా అడ్జస్ట్ చేసుకొని చింతపండు గుజ్జులో మొత్తం పులుసు అంతా సరిపోయే విధంగా ముక్కల్ని లోపలికి అనేసేయాలండి, మునిగే విధంగా. అప్పుడే మనకి టేస్ట్ బాగా ముక్కకు పడుతుంది, పులుపు కారం అంతా. పైన అలా వదిలేసామంటే అవి మనకి సరిగ్గా కుక్ అవ్వు, ముక్కకి పులుపు కారం పట్టుకోవు, చప్పగా అనిపిస్తాయి ఉడికాక. సో మనం గరిటెతో నీట్గా అన్నిటినీ ఒకదాని మీద ఒకటి లేకుండా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇది మనకి ఫిష్ కుక్ అయ్యాక మనం గరిటె పెట్టమండి, అందుకని ఇప్పుడే ఒకసారి గరిటెతో కలుపుకుంటూ అడ్జస్ట్ చేసేసాను. తర్వాత ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి, బాండీ కలపాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తీసుకొని బాండీ మొత్తం కదుపుతూ తిప్పేసేయండి. అలా తిప్పేశాక పచ్చి మామిడికాయ ముక్కలు యాడ్ చేశానండి నేను. 100 గ్రామ్స్ దాకా ఉంటాయి ఇవి.
మనకేంటంటే కొంతమంది పొడవుగా కోస్తారు, కొంతమంది ఇలా కోస్తారు. మాకేంటంటే ఇలా కట్ చేసి వేసుకున్నాను నేను. చూసారు కదా, ఒక మామిడికాయ ముక్కలు వేసాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా మనం చేపల పులుసు తిన్నా అంత టేస్ట్ అనిపించదు. ఉదయం తినే పని అయితే నైట్ చేసి పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది. ఈ కొలతలతో నెల్లూరు చేపల పులుసు మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి.